హలో, ఏం చేస్తున్నారు? బాగున్నారు. అదే ఇవాళ బుధవారం, అందుకే గ్రీన్ కలర్ చిన్ని కూడా ఉందబ్బా. గ్రీన్ కలర్ డ్రెస్. మాఘ మాస గురువారం, బుధవారం. ఐఎమ్ సారీ. ఒక మాట ఒక్కొక్కసారి మాటల్లో ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్తున్నానబ్బా. అందరు తెలివిగాళ్ళోళ్ళేగా, అర్థం చేసుకుంటారులే. నిన్న భలే వచ్చింది. మంగళవారం షష్ఠి, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మంగళవారం. నేను చెప్పాను కదా మొన్న పోయిన వీడియోలో. అట్లా అమావాస్య ఆదివారం, అమావాస్య రథసప్తమి ఆదివారం, అట్లా సుబ్రహ్మణ్య షష్ఠి మంగళవారం, సంకట చతుర్థి బుధవారం, అట్లా వస్తున్నాయని చూసారు. మంచిగా దేవుళ్ళకి పూజలు చేసుకోవడానికి, గ్రహ దోషాలు తొలగించుకోవడానికి దేవుడే కొన్ని మనకి అనుకూలంగా ఇస్తుంటాడు. వాటిని బట్టి మనం చేసుకోవచ్చు. పంతులు గారితో చేయించుకోవచ్చు, అన్నీ చేయించుకోవచ్చు అని నేను చెప్పాను కదా ఒక వీడియోలో. అదే నెల వచ్చి తంబేసి కోటా బియ్యం తీసుకోమంటున్నారబ్బా. అదైతే అన్యాయమే కదా. నెల తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చి తీసుకోవాలంటే నెల 1500 2000 అయితే ఎవరిస్తారు? పిల్లలు ఇస్తారా? ఇవ్వరు కదా. కాబట్టి ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణ నుంచి ఓట్లు వచ్చి వేసిపోయారు మనకి, కాబట్టి వాళ్ళని మనం 3 నెలలకు ఒకసారి అవకాశం పెట్టాం కదా, దాన్ని అట్లా కంటిన్యూషన్ చేద్దామని. అంతేకాని ఎవరో పనికి మాలిన వాళ్ళు చెప్పిన ఒకవేళ సలహాలు ఉంటే అవి పాటించకూడదు. ఎందుకంటే అవి పాటించారనుకో ఈ ఓట్లు వేసిన వాళ్ళందరికీ మానసికంగా బాధపడతారు. ఇప్పటికే పెన్షన్లు లేక, కరెంటు బిల్లులు నేను పెన్షన్ పోగొట్టి, కార్లు నేను పెన్షన్ పోగొట్టి రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ ఉచిత బస్సులో మనం ఎక్కేది లేదు, చచ్చేది లేదు. మనం ఈ రోగాలు చూసుకోవటం, ఇంట్లో ఉండటం సరిపోతుంది. ఉచిత బస్సులో ఎక్కేది ఎప్పుడు, దిగేది ఎప్పుడు. ఎక్కేవాళ్ళు ఎక్కుతారు, దిగేవాళ్ళు దిగుతారులే. కానీ అదైతే రేషన్ మాత్రం నెల వచ్చి తంబేయమనే సలహా మాత్రం చెప్పమాకండబ్బా. వాడు కనుక మూడు రాజధానులు మొదనష్టం చేశాడు. అట్లాగే మీరు కూడా నెల అని పెట్టి ఇబ్బందులు పెట్టమాకండి. ఏదో రకంగా ఇప్పుడు జరుగుతుంది కదా, అట్లా ఈకేవైసీ గ్యాస్ బండ్ అన్నారు. అదేంటో మాకు తెలియదు. మేము వచ్చింది తెలంగాణలో, అదేమో ఆంధ్రాలో ఉంది. మరి మేము ఆంధ్ర వచ్చినప్పుడు మాకు ఆ అవకాశాలు ఉంటాయో ఉండవు. మరి ఏంటంటే కొత్త పథకాలన్నీ పెడుతున్నారు. ఇప్పుడుకైతే మరి ఆయనకు ఆరోగ్య హాస్పిటల్లో చూపించడమే సరిపోతుంది. మేము అయితే ఆంధ్ర వచ్చేది ఎప్పుడు, మళ్ళీ మేము అవన్నీ మరి మాకు లబ్ధి పొందేది ఎప్పుడో మాకైతే తెలియదులే. కానీ ప్రస్తుతానికైతే కార్డు కోసం కాదు, ఆరోగ్యశ్రీ కోసం ప్రతి నెల రాలేమండి. ప్రతి నెల రాలేము. 2 నెలలు 3 నెలలకు ఒకసారి అయితే అట్లా వచ్చి ఏదో పిల్లగాళ్ళని బస్సులాడో అంగపడో 1500 అయితే రావాలన్నా పోవాలని వచ్చిపోవాలని. కానీ అయినా అసలు లేవలేని మనిషిని ఆ మనిషి చూడు ఎలా ఉన్నారు. అది ఆయన పరిస్థితి. ఆయన వదిలిపెట్టి నేను నెలలో వచ్చి తంబని వచ్చి ఆడ కూర్చొని తంబేసి వచ్చి రావాలని నా వల్ల అవుతుందా? అలా నాలాగా ఎంతమందో ఇలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు దేశం మీద. కాబట్టి ఇలాంటివి మాత్రం పెట్టమాకండి. 3 నెలల కన్నారా, అది బాగానే ఉంది. ఎట్లా కట్టి తెప్పలు పడి వచ్చి వెళ్తున్నాను. ఆ ఒక్కరోజుకి ఏమైనా పిల్లగాళ్ళని చూసుకోమని బడి సెలవులు పెట్టించి ఇంట్లో ఉంచి ఏదో తిప్పలు పడుతున్నాను. మిడిల్ క్లాస్లో అన్ని ప్రాబ్లమ్సే. మరి ఏం చేస్తాం? పుట్టింది భగవంతుడు అలా పుట్టించాడు, దాన్ని నెట్టుకుంటా వస్తున్నాం కదా. షేర్ చేయండి అబ్బా. షేర్ చేస్తే వీడియో చూస్తే ఆ చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఆయన పేరేంటి, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురులో ఎవరి దృష్టికైనా వెళితే ఈ పథకం ఏదో అందరూ ఆడవాళ్ళందరూ బాధపడుతున్నారు. కాబట్టి మనం 3 నెలలకే బాగుంటుంది. ఈ కరెంటు బిల్లులు దానికి పెన్షన్లకి సెట్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదేమో, చాలామంది బాధపడుతున్నారు.
తర్వాత కార్లు ఉంటాయి. కారు ఉంటే ఒక ₹1,00,00,000 కారు ఉంటే మీరు తీసేయండి, పెన్షన్ తప్పులేదు. ఒక 50,00,000 కారు ఉంటే, లేకపోతే ఒక 30,00,000 కారు ఉంటే, లేకపోతే ఒక 20,00,000 కారు ఉంటే తీసేయండి. అంతేగాని 2,00,000 కార్లు, 3,00,000 కార్లు, 4,00,000 కార్లు రోగాలకు హాస్పిటల్ చుట్టూ తిరగలేక కొనుక్కుంటారు. ఏ డ్రైవర్ని పెట్టుకొని పోయి ఆ రోగాలకు హాస్పిటల్లో చూపించుకొని ఆరోగ్యశ్రీ మీద ఎట్టో గట్ట బతుకుతారు వృద్ధాప్యాలు. 60-70 ఏళ్ళు వచ్చిన దాకా కూడా ఒక 2-3 లక్షల కారు అంటే లేకుండా బతుకుతారు జనం మీరు ఇచ్చే పెన్షన్ కోసం. కారు ఉంటే ఏముంటుంది ఆదాయం? కారు ఉందని తీసేసాం, అది ఉందని తీసేసి, ఇవన్నీ కరెక్ట్ కాదండి, ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు రాజకీయ నాయకులు ఆలోచించుకోండి. మా నోట్లో మట్టి కొట్టినంత మాత్రాన ఏం కరెక్ట్ కాదు అలాంటివన్నీ. మీరన్నీ మంచి మంచి పనులు చేస్తున్నారు, అట్లాగే మంచి పనులు చేయండి. ఈ కార్లు ఉన్నాయి, 50,000 60,000 కార్లు కొనుక్కొని రంగులు వేయించుకొని ఏదో రకంగా పబ్బం గడుపుకుంటున్నారు జీవితాలు. ఎందుకంటే హాస్పిటల్కి ఆటోల చుట్టూ తిప్పలేక, ఆటోల్లో ఎక్కలేక నానా రకాల అవస్థలతో ఆ కార్లన్నీ కొనుక్కుంటున్నారులే. కానీ డబ్బులుండి స్టాక్ ఉండి కొనుక్కోవడం కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు 25-30 లక్షల కార్లు ఉండి లగ్జరీగా ఇంటి ముందు పెట్టుకొని ఉంటే అబ్బో అంత లగ్జరీ ఉంది, దాన్ని మెయింటైన్ చేసి కానీ పెట్రోల్ పోసే దమ్ము ధైర్యం కూడా లేదు మా పోటీ వాళ్ళకి. ఎందుకండి మీరు ఇచ్చే 4,000 కోసం ఎన్ని రకాల బాధలు పెడతారు? అదేంటి తప్పు కదా, మీరు ఆలోచించుకోండి. పెరాసిస్ అంటే పెరాసిస్ ఉందా లేదా, నిజమా అబద్ధమా చూసి, ఆయన మంచంలో ఉన్నారా మామూలుగా ఉన్నారా చూసి దాన్ని బట్టి ఇవ్వండి పెన్షన్. అంతే కదా. నీకు కరెంటు బిల్లు ఉంది, కరెంటు బిల్లు మీరు డబ్బులు తీసుకోవట్లేదా? ఎన్ని కరెంటు మీటర్లు ఉంటాయి, అన్ని మీటర్లకు మీరు డబ్బులు కట్టించుకోవట్లేదా? కరెంటు మీటర్లకు డబ్బులు కట్టేగా తీసుకుంటున్నారు. కానీ మీరు 10 మంది ఉన్నారు, మీరు 10 మంది అన్నాలు తింటున్నారు కాబట్టి 10 మంది 100 ఇవ్వండి అని చెప్పి లాక్కోట్ల. తలా 10 ఇవ్వండి ఇంటికి, అన్నాలు తినేవాళ్ళందరూ తలా ₹10 ఇంటికి ఇవ్వండి, గవర్నమెంట్కి ఇవ్వండి అని చెప్పి లాక్కపోవట్ల. కాబుద్ధులు కూడా పుడతాయేమో మరి ముందు. అదేంటి దాని పేరేంటి, పొలం పట్టా పాస్ పుస్తకాల మీద పేర్లు వేయించుకున్నట్టు, ఫోటోలు వేయించుకున్నట్టు, పొలం సర్వే రాళ్ళ మీద పేర్లు వాళ్ళ ఫోటోలు వేయించుకొని పేర్లు వేయించుకున్నట్టు ఇటు కూడా పుడతాయేమో. అన్నం తింటున్నారుగా డబ్బులు ఇమ్మని లాక్కొని పోతారేమో మరి రాను ముందు మొదనష్ట పరిపాలనలు వచ్చాక అన్నీ మొదనష్టమైన ఆలోచనలు కొంతమంది చేస్తారు. మీరు అట్లాంటి వాళ్ళు కాదులే, మీరు చాలా మంచివాళ్ళు, మీరు మంచిగా పరిపాలన చేస్తారు, రాజధాని నిలబెడుతున్నారు. మరి యూత్ అందరికీ అక్కడే ఉద్యోగాలు ఇప్పించాలని మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణను బాగు చేసింది కూడా అప్పట్లో అంతా మన ఆంధ్ర వాళ్ళేనమ్మా, కాబట్టి అందరం ఇక్కడ వచ్చి బతుకుతున్నాం. లేకపోతే అంతకుముందు ఏం లేదు, చుట్టలు తాగేవాళ్ళు తెలంగాణ అంటే మాకు తెలుసు. మేము అప్పుడు తెలంగాణ ఎక్కడ బస్ ఎక్కాలన్నా కూడా మేము భయపడేవాళ్ళం, చుట్ట తాగి సారా తాగి మీద పడతారేమోనని. మా నాన్నగారు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. అలాంటి తెలంగాణలో ఇవాళ ఒక సుందర శిల్పంలాగా ఉందంటే అది మన ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే, మా నాయకులే అంతా బాగు. వాళ్ళ ఆస్తులు పాస్తులు కూడా అన్నీ తెలంగాణలోనే పెట్టుకున్నారు. తెలుసో తెలియకో ఒక రాజధాని ఉందని చెప్పేసి దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. కేసీఆర్ గారి పుణ్యం అంట ఇప్పుడు ఎవరు వాళ్ళకి సపరేట్ అది ఇప్పటికైనా మేలుకున్నారు. మధ్యలో మన భస్మాసుడు నెత్తిన కనుక చేతులు పెట్టుకున్నట్టు మన నెత్తిని మనమే చేతి పెట్టుకొని ఒకసారి అన్నప్పుడు ఆయన గారిని మళ్ళీ తెచ్చారు. 5 ఏళ్ళు వెనక్కిపోయింది. అప్పట్లోనే అసలు డబ్బు లేని బాధపడుతుంటే బుద్ధి జ్ఞానం ఉండాలిగా. కనీసం ఈ 2 సార్లు ఈయన గారిని తీసుకొస్తే తర్వాత ఆలోచించుకోకుండా మళ్ళీ ఓటర్లు వేరే వాళ్ళని తెచ్చారు. 5 సంవత్సరాలు వెనక్కిపోయింది. మళ్ళీ ఇప్పుడు లాక్కొని పీక్కొని అట్టోగట్ట మీరు చేస్తున్నారు, బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయబ్బా. కానీ ఇది ఒక్కటి చేయండి, మీ పూర్వీకులకి అంటే మా అన్నగారికి ఎన్టీఆర్ గారికి అందరికీ శతకోటి ధన్యవాదాలు. కాబట్టి నిజమైన వికలాంగుడా కాదా, నిజమైన వితంతువా కాదా అది చెక్ చేయండి. అంతేగాని కరెంటు బిల్లులకి
ఇంటే కార్లకి లింకులు పెట్టమాకండి. ఇదైతే మా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవ్వరికీ సమంజసం కాలేదు. మరి మీరు ఆలోచించి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. చూసే వాళ్ళందరూ లైక్ చేయండి. ఇది అన్నగారులకు చేరాలి. ముగ్గురు అన్నలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. చిన్న వీడియో చేద్దాం అనుకున్నాం, మరి ఇది ఎంత వచ్చింది? ఓమో 9 minutes వచ్చింది. ఓకే బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.